పిఠాపురం కుమ్మరి మేదరి నేత కార్మికులకు చేయూతనిస్తూ వినాయక ప్రతిమలను తయారు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది ఆ ప్రాంతం. పర్యావరణాన్ని కాపాడడమే సంకల్ప దీక్షతో మన మూలాలు సంస్కృతితోనే వినాయక చవితి జరుపుకోవాలని దీక్ష చేపట్టారు. ఇక కాకినాడ జిల్లా పిఠాపురం 216 జాతీయ రహదారి గొల్లప్రోలు టోల్ గేట్ సమీపంలో పూర్తిగా చేతి వృత్తుల కళాకారులతో వినాయక చవితి సందర్భంగా గణపతి విగ్రహాలు తయారు చేస్తున్నారు. 3 అడుగుల 5 అడుగుల మరియు 1 అడుగు వినాయక విగ్రహాలు వీరు తయారు చేస్తున్నారు. ప్రకృతిలో జీవ వైవిధ్యానికి నీటి వనరుల సంరక్షణకు అనుకూలంగా ఈ విగ్రహాలు తయారు చేస్తున్నారు. వీధి మండపాల్లో గణపతి నవరాత్రులు జరిపే వారి కోసం సుమారు 130 గణపతి విగ్రహాలను 3 మరియు 5 అడుగుల మేర వీరు తయారు చేస్తున్నారు. ఇంట్లో గణపతి నవరాత్రులు జరిపే వారి కోసం 1 అడుగు విగ్రహం సుమారు 100 విగ్రహాలు తయారు చేస్తారు. అలాగే విగ్రహంతో పాటు తాటాకు గొడుగు, మిట్పల్లి ఖాదీ వస్త్రాలు, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో పండించిన దేశవాళీ బియ్యం 2 కేజీలు, చెరుకు బెల్లం 1 కేజీ మరియు 1 చేతి సంచి వీరు గణపతి విగ్రహాన్ని కొనుక్కునే వారికి అందజేస్తున్నారు. ప్రకృతి అనుకూలమైన పద్ధతుల్లో పండుగలను జరుపుకోవాలని వారి సందేశం ఇస్తూ అందరినీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సార్ 9 సార్లు ఆడడం నమస్కారం అండి. మేము చిన్నప్పటి నుంచి మీ కలర్ వినాయకులు ఎంత చూసాం, కానీ ఇదే మొట్టమొదటిసారి మనకి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కాడి నుంచి మనకి మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నారండి. చాలా ఆనందంగా ఉన్నది. దీనివల్ల అంటే మనకి ప్రకృతికి ఎటువంటి హానికరం లేకుండా మన పిల్లల భవిష్యత్తు గురించి మంచి అవగాహన వచ్చేలాగా ప్రతి ఒక్కరికి మన ఇప్పటి నుంచే మనకి మట్టి విగ్రహాలన్నీ మన నియోజకవర్గం నుంచి మొదటిసారి ప్రారంభించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ప్రోత్సహించి మంచి వచ్చే ముందు రాబోయే రోజుల్ని మనం బాగా దీన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్కరికి చేతి అభివృద్ధి సాయం చేసేలా ఉంటుంది. ప్రతి కళ మనకి నెరవేరేలా ఉంటుంది. అందువల్ల మనకి మన ఈ ప్రకృతిని అందంగా చూసుకునేలాగా మనకి మట్టి విగ్రహాలు వాడాలని మేము ఆల్రెడీ తీసుకున్నాం. మాది గొల్లప్రోలు కన్నంగారి తోట. మేము ఇక్కడ నుంచి ఆల్రెడీ బొమ్మలు తీసుకున్నామండి. ఇది గొల్లప్రోలు టోల్గేట్ యువతలో ఉన్న ఓటా నానిబాబు గారి కాంప్లెక్స్లో ఉన్నదండి. 5 అడుగులు 3 అడుగులు చిన్న విగ్రహాలు కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయండి. ప్రతి ఒక్కరూ వచ్చి తీసుకునేలాగా మరి కోరుకుంటున్నాం.